నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన పార్వతమ్మ అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 1955 ఏప్రిల్లో తెలుగు స్వతంత్ర మాసపత్రికలో ప్రచురింపబడింది. పార్వతమ్మ అనే ఈ కథ రంగనాయకమ్మ గారు రాసిన మొదటి కథ. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అమ్మా కుసుమా, అమ్మా కుసుమా పిలిచారు జగన్నాథం గారు. కుసుమ పలకకపోయేసరికి మళ్ళీ పార్వతి అంటూ పిలిచాడు. వస్తున్నానండి అంటూ సావిట్లోకి వచ్చింది పార్వతమ్మ. అమ్మ ఇదే ఎంత పిలిచినా పలకదేమి, దాని పేర కవర్ వచ్చింది అన్నాడు ఆయన. మేడపై నుండి వినిపించలేదేమో, నేను పైకి వెళ్తున్నాను, ఆ కవర్ ఇట్లా ఇవ్వండి నేను ఇస్తాను అంది. జగన్నాథం గారు కవర్ అందించారు. పార్వతమ్మ దాన్ని అందుకుని పైకి వెళ్ళింది. కుసుమకు అందించింది. విలాసం కుసుమ పేరు మీదే ఉంది. కుసుమ కవర్ చించింది. లోపల కాగితం పచ్చగా కనిపించింది. ఒకటి శుభలేఖ, ఇంకొకటి తనను మరీ రమ్మని రాసిన స్నేహితురాలి స్వాగత లేఖ. రెండు శాంతంగా చదివింది కుసుమ. శుభలేఖలో వధూవరుల ఫోటోలు కూడా ఉన్నాయి. తన స్నేహితురాలు మురళి పెళ్ళ. తను అసలు చదివేందుకు మానేసింది? వరుడి పేరు మురారిరావు. పేరు బాగానే ఉంది. తను తప్పకుండా వెళ్ళాలి. ఈ శుభవార్త తల్లితో చెప్దామని తలెత్తింది. పార్వతమ్మ అక్కడుంటేగా ఎప్పుడో వెళ్ళిపోయింది కిందకి. కుసుమ గబగబా కిందికి వెళ్ళింది. నాన్నారు మురళి పెళ్ళిటండి, వరుడు ఎంఎస్సి, మనందరినీ మరీ రమ్మని రాసింది అంటూ కవర్ అందించింది తండ్రికి. ఏమిటి మురళి పెళ్ళ? ఏం కంగారం ఏమిటో, నీకంటే చిన్నదానిలాగానే కనపడుతుంది. అప్పుడే చదువు మాన్పించి పెళ్లి చేయాల్సిన అగత్యం ఏమొచ్చిందిరా అంటూ తన ఉద్దేశాన్ని తెలిపింది పార్వతమ్మ. ఆ గొడవకేం కానీ మనందరినీ రమ్మని రాసిందమ్మా, మరి వెళ్దామా అడిగింది కుసుమ. అట్లాగేలే, ఏమంత భాగ్యం, బెజవాడు అంతసేపు వెళ్ళి రావాలి అంటూ కూతుర్ని సంతోషపెట్టాడు జగన్నాథం. అప్పుడే మురళి పెళ్లికి వెళ్ళొచ్చి 10 రోజులయ్యింది. ఆ రోజున జగన్నాథం కుసుమ ఒక్కసారి భోజనాలు కూర్చున్నారు. పార్వతమ్మ వడ్డిస్తోంది. పెళ్ళి బాగానే జరిగింది కదండి అంది పార్వతమ్మ. మంచి సంబంధం కుదరాలే కానీ పెళ్లి చేయటం అంత బ్రహ్మాండమేం కాదు అన్నారు జగన్నాథం ఎన్నో పెళ్ళిళ్ళు చేసినట్లుగా. పార్వతమ్మ ఏమీ మాట్లాడలేదు. కుసుమ భోజనం ముగించి వెళ్ళిపోయింది. అదేమిటండి మీ భోజనం తరగటం లేదు, మగవాళ్ళు కాళ్ళు తడారేటప్పటికి భోంచేసి లేవాలంటారు అంటూ ఆలోచన సముద్రంలో మునిగిన భర్తను హెచ్చరించింది పార్వతమ్మ. ఏదో ఆలోచిస్తూ ఉంటే ఆలస్యమైందిలే, దానికేం కానీ మన అమ్మాయికి మాత్రం పెళ్లి చేసే వయసు రాలేదా, మనం ఎందుకు తొందరపడటం లేదు తర్కించారు జగన్నాథం గారు. అప్పుడే ఏం పెళ్ళండి, ఇంకా 18 ఏళ్ళు అన్నా నిండలేదు, అయినా చదువు పూర్తి కావద్దు, నేనే మిమ్మల్ని పీడించాల్సింది పోయి మీరే నన్ను పీడిస్తున్నారే అంది ఆశ్చర్యంగా పార్వతమ్మ. పీడించడం కాదు పార్వతి, మనకేం తక్కువని పెళ్లి మాట తలపెట్టకపోవటానికి. అదీకాక ఈ ఆస్తంతా దానిదే. ఇక చదువు విషయం అంటావా, ఏదో హాబీగా చదువుతుందే కానీ తప్పనిసరిగా పరీక్ష పాస్ అయి ఉద్యోగం చేయాల్సిన కర్మే ఉంది దానికి. ఇంతకీ నీకెందుకు ఇష్టం లేదంటావు అడిగాడు. బాగుంది, నా ఇష్టాలకే ఉంది. 20 ఏళ్ళు అన్న నిండకుండా పెళ్లి చేయడం నాకేమీ ఇష్టం లేదు, తర్వాత మీ ఇష్టం అంటూ చిన్న పుచ్చుకున్న మొహంతో జవాబిచ్చింది పార్వతమ్మ. అది కాదు పార్వతి, నేను చెప్పేది కూడా కొంచెం ఆలోచించు. మరి మనకింక ఎవరున్నారు కనుక ఎటొచ్చి అదొక్కటే కదా, దాని ఆనందం కంటే మనకి ఇంకేం కావాలి. పెళ్ళైన తర్వాత దాని కడుపున 4 పిల్లలు పుడితే వాళ్ళని చూస్తూ కాలం గడపచ్చు అంటూ భోజనం ముగించి చావిట్లోకి వెళ్ళిపోయాడు జగన్నాథం. పార్వతమ్మకి ఏమీ పాలుపోవటం లేదు. భర్త మాట్లాడిన ఆఖరి మాటలు ఆవిడకు స్పృహ తప్పేటంత పరిస్థితి వరకు లాక్కొచ్చాయి. కుసుమకు అప్పుడే పెళ్ళ, ఏడాది తిరగకుండా గర్భం, తనకి మనవలు పుడతారు, తను అమ్మమ్మ అవుతుంది. అప్పుడే తను అమ్మమ్మ అవుతుందా? అప్పుడే అమ్మమ్మ అయ్యేటంత ముసలిదా తను? అలా ఎప్పటికీ జరగకూడదు గట్టిగా నిశ్చయించుకుంది పార్వతమ్మ. ప్రస్తుతం పార్వతమ్మ చాలా అందంగా ఉంటుంది. మనిషికి 40 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్లలోపు మనిషిగా కనపడుతుంది. కుసుమని పార్వతమ్మని చూసిన వాళ్ళు తల్లి కూతుళ్ళు అనుకోరు, అక్క చెల్లెళ్ళు అనుకుంటారు. ఎప్పుడైనా పేరంటానికి కానీ సినిమాకి కానీ వెళ్లాల్సి వస్తే వాళ్ళిద్దరూ ఒకరిని మించినట్లు ఒకళ్ళు ముస్తాబులు చేసుకుంటారు.
అలాంటి సమయాల్లో పార్వతమ్మను పోలిక పట్టలేరు. అటువంటి నవయవ్వని పార్వతమ్మకు అమ్మమ్మగా మారటం ఏమి ఇష్టం ఉంటుంది? పోనీ కూతురికి పిల్లలే కలగరనుకుంటే అల్లుడొస్తే అత్తగారు అనైనా పిలుస్తాడుగా. కూతురికి పెళ్లి చేయమనకపోవటానికి, భర్త చేస్తానన్న వాయిదాలు వేయటానికి ఇదే కారణం. ఇలాగే ఏవేవో ఆలోచించకపోతోంది పార్వతమ్మ. భర్త భోజనం చేసిన కంచమన్నా తీయలేదు. పార్వతి అన్న భర్త పిలుపు పార్వతమ్మను ఆలోచన సాగరం నుంచి తిరిగి వంటగదిలోకి తీసుకొచ్చాయి. వస్తున్నానండి అంటూ పార్వతమ్మ త్వరగా చావిట్లోకి వెళ్ళింది. వంటింట్లోనే పాతుకుపోయామే, ఇంకా వస్తావు అని కాచు కూర్చున్న తమలపాకులు తీసుకురా అన్నాడు విసుగ్గా జగన్నాథం. పార్వతమ్మ ఏమీ మాట్లాడలేదు. గబగబా తమలపాకులు మడిచి అందిస్తూ, ఏమండి, మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను. కుసుమకు ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు. అనవసరంగా దాని చదువు చెడుతుంది. అదే నా భయం. తర్వాత మీ ఇష్టం ఎంతో లాలనగా కోరింది. అట్లాగే పార్వతి, ఏదో మాట వరుస కన్నానే కానీ నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుందా? ఈ మాత్రం దానికి ఇంత బ్రతిమాలాలా? ఆ గొడవకేం కానీ నా స్నేహితుడు ఒకడు వచ్చాడు. ఇవాళ సినిమాకి వెళ్తున్నాం, టైం కూడా అయింది అంటూ కోటు తగిలించుకుని గుమ్మం దాటారు జగన్నాథం. భర్త కనుమరుగయ్యేదాకా చూసింది. తర్వాత వీధి తలుపు వేసుకుని వంటగదిలోకి వెళ్ళింది. తను అమ్మమ్మ కాబోవటం లేదు ఇప్పుడే. ఆ సంతోషంలో పార్వతమ్మకు ఆకలి అనిపించలేదు. క్రింద తలుపులన్నీ వేసేసి తిన్నగా పైకి వెళ్ళింది. కుసుమ ఏదో బొమ్మ వేస్తూ తల్లిని తలెత్తి చూసి మళ్ళీ తన పనిలో నిమగ్నమైపోయింది. పార్వతమ్మ కుసుమ పక్కగా కుర్చీలో కూర్చుంది. కుసుమా అంది. కుసుమ తలెత్తి చూసింది ప్రశ్నార్థకంగా. నిన్నొకటి అడుగుతాను కానీ సిగ్గుపడకుండా చెప్పాలి. నీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉందా? ఇది పార్వతమ్మ ప్రశ్న. నిజమే, తనకి ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలని ఉందా? కుసుమ తనను తానే ప్రశ్నించుకుంది. నిజంగా లేదమ్మా, నాకు ఇంకా చదువుకోవాలని ఉంది. చదివిస్తారా? తిరిగి ప్రశ్నించింది కుసుమ. ఓ, నీ ఇష్టం వచ్చినంతవరకు చదువుకో. అమ్మమ్మ అవటం తప్పిపోయింది కదా అన్న సంతోషంలో అభయం ఇచ్చేసింది పార్వతమ్మ. తల్లి కూతుళ్ళిద్దరికీ ఒక్కసారి చెప్పలేనంత ఆనందం కలిగింది. వారి ఆనందాలకు కారణం వేరువేరు. జగన్నాథం గారు ప్లేడరు. వారికి చాలా ఆస్తులున్నాయి. ప్రస్తుతం వారు నివసించే పట్టణానికి సమీప గ్రామంలోనే సుమారు 20 ఎకరాల వరి పండే భూమి, 7 ఎకరాలలో రకరకాల పళ్ల తోటలు, పట్టణంలో నివసించడానికి చక్కని మేడ, గుర్రం బండి, కావలసిన హంగులన్నీ ఉన్నాయి. కేసులు చాలా వస్తాయి కానీ దేహానికి కావలసిన విశ్రాంతి ఉంచుకున్న తర్వాతనే కష్టపడతారు. అయినా వారికి రాబడికి లోటు లేదు. దీనికి తోడు ఒక్కగానొక్క కూతురు, అందగత్తె. తర్వాత 2-3 పిల్లలు పుట్టినా కానీ బ్రతకలేదు. కుమారులు లేరన్న కోరిక ఆ దంపతులను బాధిస్తుందనక్కర్లేదు. ప్రస్తుతం కుసుమకు 21వ సంవత్సరం జరుగుతోంది. బిఏ పాస్ అయింది. ఇంకా పెళ్లి చేయలేదు. అయినా పార్వతమ్మ సంఘానికి భయపడలేదు. ఫ్లారెన్స్ నైటింగేల్ చూశారు. ఇవాళే ఆ పుస్తకం చదివాను. చక్కగా ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకుండా దేశానికి సేవ చేసింది కనుకనే తరతరాలుగా ఖ్యాతిని సంపాదించుకోగలిగింది అంది పార్వతమ్మ భర్తతో ఒకనాడు. అయితే నువ్వు కూడా పెళ్లి చేసుకోకుండా అట్లా సేవ చేయలేకపోయావా అన్నారు నవ్వుతూ జగన్నాథం. ఇంతలో కుసుమ మేడపై నుండి వచ్చింది. నాన్నగారు సినిమాకి వెళ్తున్నా అమలు కూడా వస్తానంది అంది. అట్లాగేనమ్మా, ఎంత కావాలంటావు? 3 రూపాయలు చాలు నాన్నగారు. చిల్లర లేదు, ఈ నోటు తీసుకువెళ్ళు, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి అంటూ మనీ పర్సు తీసి 5 రూపాయల నోటు అందించారు జగన్నాథం. దాన్ని తీసుకుని వెళ్ళిపోయింది కుసుమ. పార్వతి, అమ్మాయిని చూసావా? చిలకలా ఉంది. పెళ్ళైతే అమ్మాయి కళ్ళెదురుగా లేకుండా పోతుందనా నీ భయం? అట్లాగైతే ఇల్లరకపటల్లున్నే తెస్తాను. ఎన్నాళ్ళని ఇట్లా? పార్వతి, నువ్వు చెప్పినట్లే చదువుకి ఆటంకం అవుతుందని ఇంతవరకు ఊరుకున్నానా? ఆ చదువు కూడా అయిపోయింది. అసలు నీ మనసులో ఉన్న సంగతి ఏమిటో చెప్పకూడదు? చిరుకోపంగా అడిగారు జగన్నాథం. పార్వతి తనకిక ఓటమి తప్పదనుకుంది. ఎన్నాళ్లని చదువు వంక పెడుతుంది? పోనీ అమ్మాయిని డాక్టర్ కోర్సుకు పంపించి పెళ్లి చేయొద్దని చెబుదామా? అమ్మో, అట్లా చెప్పటమే. అయితే పెళ్ళికి ఒప్పుకోవాలా? మొన్ననే మురళి ఉత్తరం రాసింది. ఆ అమ్మాయికి ఆడపిల్లట. కుసుమకు మాత్రం కలగకుండా ఉంటారా? పోనీ ఈ ఒక్క ఏడాదికైనా ఆపేస్తే బావుణ్ణు. ఏంటి పార్వతి నీ ఆలోచన? పెళ్ళంటే నువ్వు ఇంతగా బెంగపడతావెందుకు? నీ తత్వం నాకేమీ బోధపట్టం లేదు. కుసుమని అడిగి ఈ ఏడాది ఆ కాస్త పని అయిందనిపించేస్తాను అన్నారు జగన్నాథం కోపంగా.
పార్వతమ్మ మాట్లాడలేకపోయింది. పార్వతమ్మకి ఏమీ తోచడం లేదు. ఏం చేస్తున్నా కుసుమ విగ్రహమే కనపడుతోంది. అమ్మ ఈ ఇంట్లో కళ్ళకెదురుగా కనపడుతూ ఉంటే భర్త పోరు మరీ ఎక్కువ అవుతోంది. కుసుమ కొన్నాళ్ల పాటు ఎటన్నా వెళ్తే కొంచెం ఆయన మనసు శాంతిస్తుంది. మొన్ననే బెజవాడ నుంచి సత్యవతి వదిన కూడా ఉత్తరం రాసింది కుసుమను పంపమని. ఆ ఊళ్ళోనే దాని స్నేహితురాలు మురళి కూడా ఉంది. దాన్ని అక్కడికి పంపిస్తే సరి. ఇంత మంచి ఆలోచన తట్టినందుకు తబ్బిబ్బైపోయింది పార్వతమ్మ. కుసుమ దగ్గరికి వెళ్ళింది. అమ్మా కుసుమ, మొన్న సత్యవతి అత్తయ్య రాసిన ఉత్తరం చూసావుగా, మరెప్పుడు వెళ్తావు అంటూ ప్రశ్నించింది. మురళి కూడా రాసిందమ్మా రమ్మని, ఓ 15 రోజులుండొస్తా అంటూ సంతోషంతో పెట్టే బెడ్డింగు సర్దుకోసాగింది. పార్వతమ్మ తలుచుకోవటము చేయలేకపోవటమునా. ఆ సాయంత్రమే కుసుమను బెజవాడ పంపించేసింది. రవి కనపడటం లేదే మురళి? స్నేహితురాలను అడిగింది కుసుమ. ఓహో, నీకు ఇప్పటికి జ్ఞాపకం వచ్చాడనమాట. అవునులే, మేమట్లా జ్ఞాపకం ఉంటాము. అవును, అయినా నీకు రవితో ఏం పని? కుసుమను ఏడిపించడానికి అడిగింది మురళి. నిజంగా కుసుమకు సిగ్గేసింది. పోదు, తన పేరు ఎత్తాననేగా నువ్వు ఇట్టా మాట్లాడుతున్నది. సరేలే, నీతో ఇక మీద మాట్లాడితే అడుగు అంటూ పక్కకు తిరిగి కూర్చుంది కుసుమ. రెండో వాళ్ళని ఎట్లా ఓడించాలా అని ఇద్దరూ ప్రయత్నం చేస్తున్నారు. అమ్మా మురళి అన్న కేక వినిపించింది ఇద్దరికి. స్నేహితురాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. అది జగన్నాథం గారి గొంతు. అరే, మీ నాన్నగారు వచ్చారే, పద వెళ్దాం అంటూ వాళ్ళిద్దరూ కిందకొచ్చారు. క్రింద సావిట్లో మురళి తల్లి అన్నపూర్ణమ్మగారు జగన్నాథం గారితో మాట్లాడుతున్నారు. ఏం నాన్న మీరొచ్చారేం, అమ్మకెలా ఉంది? ఆతృతగా ప్రశ్నించింది కుసుమ. మీ అమ్మకి బాగానే ఉందమ్మా. రవిడి, అతనితో కొంత పనుండి వచ్చాను అన్నాడాయన. రవి మా అల్లుడు కలిసి ఏదో పని మీద గుంటూరు వెళ్ళారు. ఇవాళ రావాలి బహుశా. వాళ్లే వస్తారు కానీ మీరు భోజనానికి లేవండి ముందు అంటూ తొందర పెట్టింది అన్నపూర్ణమ్మ. అందరూ వంటింట్లోకి దారితీశారు. ఆ వచ్చిన పనేదో ఇప్పుడు చెప్పండి మావయ్య అంటూ కదిపింది మురళి. అమ్మా మురళి, నువ్వు నన్ను మావయ్య అని అధాలాపంగా అన్నావేమో కానీ ఆ మాటనే నిజం చేసుకోవాలని వచ్చా. కుసుమకు పెళ్లి చేయటం అంటే మా పార్వతికి సుతరామో ఇష్టం లేదు. నిన్న నిక్కచ్చిగా అడిగితే తనకి ఇష్టం లేదని పూర్తిగా పెళ్లి మానేయమని చెప్పింది. నాకు ఒళ్ళు మండిపోయింది. ఇక మీదట పార్వతి మాటలు వినదలుచుకోలేదు. అందుకని కుసుమకు మీ ఊళ్ళోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసి ఇంటికి తీసుకుపోదామని వచ్చాను. బాగుందా నా ఐడియా అంటూ పరిస్థితులన్నీ తెలియచెప్పారు జగన్నాథం. ఓ, మీ ఐడియాకేం దివ్యంగా ఉంది మావయ్య. కానీ కుసుమను నాకిచ్చి పెళ్లి చేస్తారా ఏమిటి కొంపదీసి? పెళ్లి కొడుకుని వెతికారా? కొంటిగా అడిగింది మురళి. వెతికామమ్మా, పెళ్లి కొడుకులకి ఏమి లోటు, మన రవికుమార్ లేడు అన్నారు జగన్నాథం అన్నపూర్ణమ్మ గారిని పరీక్షిస్తూ. ఎవరు మాత్రం ఈ సంబంధానికి ఒప్పుకోరు. చిలకలాంటి పిల్ల, సుమారు ₹1,00,000 చేసే ఆస్తి. ఏమండి వదిన గారు, వింటున్నారా మీ నాన్నగారు చెప్పింది అంటూ కుసుమను గిల్లింది మురళి. సిగ్గుతో మొహాన్ని మరింత కిందకు దించేసుకుంది కుసుమ. కుసుమ మురళి భోంచేసి వెళ్ళిపోయారు పైకి. తర్వాత జగన్నాథం గారు అన్నపూర్ణమ్మ గారు ఏవేవో మాట్లాడుకున్నారు. ఆ సాయంత్రానికి మురళి తండ్రికి రవికి అందరికీ తెలిసిపోయింది సంగతి. అందరూ అంగీకరించారు. 2 రోజుల తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ వైభవంగా జరిగిపోయింది. ఆ సాయంత్రం జగన్నాథం గారు కూతుర్ని అల్లుడిని తీసుకుని ఇంటికి బయలుదేరారు. పెళ్లి నుంచి తప్పించాలి కదా అని పొరుగురు పంపిస్తే పెళ్లి చేసుకుని తయారైంది కుసుమ. పెళ్లి కొడుకు రవి డాక్టర్ పరీక్ష పాస్ అయి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అప్పుడే బండి దిగి వస్తున్న కూతుర్ని చూస్తూనే, ఏమిటి కుసుమ నీ మెళ్ళలో మంగళసూత్రం లాగుందే అంది పార్వతమ్మ ఆశ్చర్యంగా. కుసుమ మాట్లాడలేదు. దాన్నేమి అనకు పార్వతి, నేనే ఈ పనంతా చేయించాను. నువ్వెట్లాగూ ఒప్పుకోవు కదా అని ఈ పని చేయించాల్సి వచ్చింది. నీ మూలంగా ఎంత భాగ్యం ఉన్నా మన అమ్మాయికి చక్కగా పెళ్లి చేయలేకపోయాం. అయినా చక్కటి అల్లుడు దొరికినందుకు సంతోషించాలి అంటూ జరిగిన సంగతి నివేదించారు జగన్నాథం. పార్వతమ్మకు కళ్ళు చీకట్లకు అమ్మాయి. కాళ్ల కింద భూమి కుంచుకుపోతున్నట్లయింది. నీకు తల్లి కూడా జ్ఞాపకం రాలేదా కుసుమ? నేను లేకుండానే పెళ్లి చేసుకున్నావా అంది కన్నీళ్ళెట్టుకుంటూ. అమ్మా నన్ను క్షమించమ్మా అంటూ బావురుమంది కుసుమ. గుండెను రాయి చేసుకుంది పార్వతమ్మ. అమ్మమ్మ చూడవే, గోపిగాడు నా తొక్క ఎలా తింటాడు అంటూ చిరిగిన చొక్కాని పట్టుకుని రాము పార్వతమ్మ దగ్గరికి వచ్చాడు.
అయ్యయ్యో ఎందుకు చింపాడమ్మా ఇట్లా అని సిల్క్ చొక్కాని అంటూ మనవణ్ణి ఎత్తుకుంది పార్వతమ్మ. అది కాదే బిస్కెట్ ఎత్తమన్నాడు పెట్టాను, అది తినేసి మళ్ళీ పెట్టమన్నాడు. అప్పుడు లేదన్నాను, అందుకని నా తొక్క పొత్తుకొని లాగాడు, తినిగిపోయింది అంటూ తన బుల్లి బుల్లి కబుర్లతో జరిగిందంతా చెప్పాడు రాము అమ్మమ్మకి. మరి ఉంచుకునే ఎందుకు లేవన్నావు, పెట్టలేకపోయావా, అబద్ధాలాడొచ్చా అంది మందలింపుగా పార్వతమ్మ. అయితే ఇప్పుడు వెళ్ళి రానా? సాయంత్రం వెళ్దుగానిలే, అమ్మ దగ్గరికి వెళ్ళి చొక్కా ఇంకొకటి తొడిగించుకురా బాబు అంటూ రామును దింపింది పార్వతమ్మ. రాము బుల్లిబుల్లి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. పార్వతమ్మ తనలో తానే నవ్వుకుంది. అప్పటికి ఇప్పటికీ తానెంతగా మారిపోయింది. మనవడు రాము సూర్యకిరణంలా ఉంటాడు. పచ్చటి శరీర ఛాయ, నల్లని వంకీలు తిరిగిన బుల్లి జుత్తు. ఒకప్పుడు మనుమలు కలుగుతారని కంపించిపోయిన పార్వతమ్మకిప్పుడు ఆ మనవడే సర్వస్వం అయిపోయాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.